కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం అవ్వడమే తమ ప్రధాన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అందుకే పాదయాత్రలు చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత గొడవల వల్ల కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల కోసం కవిత దీక్షను స్వాగతిస్తున్నామని, అయితే 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పోరాడలేదని ప్రశ్నిస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఉండాలి, జనహితం కోసం పనిచేయాలి. పాదయాత్రలు అనేవి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఒక భాగం. అధికారులు ఉన్నప్పుడు చేస్తాం, అధికారులు లేనప్పుడు చేస్తాం. ప్రజలతో మమేకం అవడానికి పాదయాత్ర ఒక పెద్ద సాధనం. ఆ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకునే అవకాశం వస్తుంది. వారు చెప్పే మాటలు వినే అవకాశం వస్తుంది. వారు నిన్న మా పాదయాత్రలో పోయినప్పుడు ప్రభుత్వం సంక్షేమం పట్ల వెలువచ్చిన సంతోషం చాలా గొప్ప విషయం. పాదయాత్రలు ఎప్పుడు ఎవరు చేసినా స్వాగతించాలి. 6 గ్యారెంటీలకు అంతిమ యాత్ర అని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో 0 సీట్లు వచ్చిన పార్టీ. ఇలా అన్నా చెల్లెళ్ళకి ఆస్తి పంచాయతీ నడుస్తూ ఉంది. బావగారు అంచనా కూర్చున్నాడు అవకాశం కోసము. నాన్నగారు ఫామ్ హౌస్కి పరిమితమైపడి గొడవలతోని ప్రజలకు అర్థం కాదా? ఇలా మాజీ మంత్రి కవిత మీద ఆ మాజీ మంత్రి మీద మాట్లాడు తీరు చూస్తూ ఉంటే బీజేపీలో ఉన్నటువంటి లోకలోకలు మనకు అర్థమవుతూ ఉంది. ఇంత లోకలోకల పార్టీని ప్రజలు ఎందుకు ఆదరిస్తారు? కాంగ్రెస్ పార్టీలో మేము యునైటెడ్గా ఉన్నాం. మాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు. మీరేమో ఢిల్లీ ప్రయాణం చేస్తున్నారు బీసీ రిజర్వేషన్ల కోసం, కవిత మాత్రం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తుంది. అందరికీ కవిత బాగా మంత్రం వేసినట్టుంది మీకు. కవిత ఎందుకంటే కవిత మా నిజామాబాద్ కోడలు సోదరిమణ్ణి మేము ఆదరిస్తాము. కవిత ఇవాళ 72 గంటల దీక్ష చేయడం కూడా స్వాగతిస్తాం, తప్పేం లేదు. బట్ ఈ జ్ఞానం 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేని అడుగుతా ఉన్నాను. కవితే కాదు, ఏ నాయకుడు, ఏ పార్టీ నాయకుడు వచ్చి మా బీసీ కాస్కి సపోర్ట్ చేస్తారంటే నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ స్వాగతిస్తాం. బట్ ఇది నా వెళ్ళే జరిగింది, నా క్రెడిట్ అంటే ఒప్పుకోము. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాలాంటి బీసీ నాయకులు అందరూ కలిసి కట్టుగా కృషి చేస్తేనే 2 చట్టాలైనవి, కుల సర్వే జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ మాత్రమే. 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? చూద్దాం స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటాడో. స్పీకర్ గారు చేస్తున్నటువంటి నిర్ణయం, స్పీకర్ గారి నిర్ణయంతో స్పందిస్తాం. రిపోర్ట్ ఇవాళ కేబినెట్ చర్చిస్తూ ఉంది. కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటే దాని తర్వాత పార్టీ స్పందిస్తారు. ఏదైతే కవిత చేస్తున్న ఏదైతే దీక్ష ఉందో ఆ దీక్ష మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేది మొత్తంగా కూడా ఇది దీక్ష మొత్తం రిజర్వేషన్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్ అని కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో హరికృష్ణ, మహాన్యూస్, హైదరాబాద్.